హాయ్ అండి, నేను మీ రేణు జితేంద్ర. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏ పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. లేచి అలా ఫ్రెష్ అయ్యి ఫ్రిడ్జ్లో నుంచి ఇడ్లీ బ్యాటర్ పాల ప్యాకెట్ తీసి బయట పెట్టుకున్నాను. ఇడ్లీ బ్యాటర్లో సాల్ట్ వేసి కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లో వేసేసుకుంటున్నాను. పక్కన స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి బాయిల్ అవుతాయని పెట్టుకున్నాను. ఇంకా ఇడ్లీ స్టాండ్ పొయ్యి మీద పెట్టేశాను. పక్కనే స్టవ్ మీద రైస్ పెడదామని 2 కప్స్ రైస్ తీసుకొని 3 టైమ్స్ వాష్ చేసి 4 కప్స్ వాటర్ వేసి అది స్టవ్ మీద పెట్టేశాను. ఇండక్షన్ స్టవ్ మీద పాలు పెడదామని అది పెట్టాను. ఫ్రిడ్జ్లో నుంచి కర్రీకి ఇంకా స్నాక్స్కి సంబంధించినవి అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ బయటికి తీసుకున్నాను. అలా ఒకేసారి తీసుకోవడం వల్ల ఫ్రిడ్జ్ పద్దాక తీసే పని ఉండదు. సో కొంచెమైనా కరెంట్ బిల్ సేవ్ అవుతుంది. ఈరోజు అరటికాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అరటికాయలు, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. ఈలోపు రైస్ 3 విజిల్లు వచ్చేసి తీసి దించేశాను. పెద్ద స్టవ్ మీద పెట్టిన ఇడ్లీ పాత్ర సైడ్కి షిఫ్ట్ చేసుకొని ఈ స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఒకసారి అలా తిప్పి మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కొంచెం మగ్గిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ వదిలేస్తే ఆల్మోస్ట్ కర్రీ మగ్గిపోతుంది. ఏ కర్రీలో అయినా చున్నులపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. అది మగ్గిపోయాక ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇడ్లీలోకి చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిర్చి స్టవ్ మీద ఫ్రై చేసేసుకున్నాను. అదే బాండీలో ఆయిల్లో తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరగాయ వేసి ఫ్రై చేసుకున్నానండి చట్నీ తాలింపు కోసం. మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టేస్తున్నాను. సాల్ట్ వేసుకొని చట్నీ రెడీ అయిపోయిందండి. తాలింపులోకి వేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ లంచ్ బాక్స్ కోసం ఆరెంజ్ జ్యూస్ తీస్తున్నాను. ఏదో ఒక లిక్విడ్ రోజు ఇస్తానండి. ఇంకా రైస్ పెట్టేస్తున్నాను. వంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. రైస్, నేను చేసిన అరటికాయ ఫ్రై, ఇంకా స్నాక్స్ కోసం కీరా పీల్ తీసుకొని రౌండ్గా కట్ చేసేసుకుంటున్నానండి. మా హస్బెండ్ చెక్కు తీస్తేనే తింటారు. నేను పీల్ ఆఫ్ చేయకపోయినా తినేస్తాను. అందుకని నేను బాక్స్లో కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా టైం అయిపోయింది. మా హస్బెండ్ ఈలోపు ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయారు. ఇంకా టిఫిన్ పెట్టిచ్చేస్తున్నాను. ఇడ్లీ, చట్నీ, కొంచెం నల్లకారం, గ్లాస్లో పాలు కూడా పోసేస్తున్నానండి బెల్లం పొడేసి. ఇంకా ఆయన బ్రేక్ఫాస్ట్ చేసేసారు. ఆఫీస్కి టైం అయిపోయింది, స్టార్ట్ అయ్యారు. ఇంకా మేము బాయ్ చెప్పడానికి బయటికి వెళ్ళాము. పిల్లలు నేను బాయ్ చెప్పేసి ఇంకా లోపలికి వచ్చాము. టిఫిన్ దోశ కావాలన్నారని దోశ వేశాను. వాళ్ళతో టిఫిన్ పెడుతూ కొంచెం టైం అలా స్పెండ్ చేస్తాను. మార్నింగ్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అలా పిల్లలతో ఆడుకోవడం. తర్వాత పాలు కూడా ఇచ్చేసాను, తాగేశారు. ఇక్కడితో నా మార్నింగ్ పనులు ఫినిష్ అయిపోతాయి. ఇంకా ఇప్పుడు ఆహాన్కి స్కూల్ టైం అవుతుంది. సో ఇద్దరు పిల్లలకి బాత్ చేపించి ఫ్రెష్ చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఆహాన్ని స్కూల్లో దించి రావాలి. మేమందరం ఫ్రెష్ అయిపోయామండి. పిల్లలకి కూడా స్నానాలు చేపించేసాను. ఇంకా ఆహాన్ స్కూల్ బ్యాగ్ సర్దుతున్నాను. స్నాక్స్ బాక్సు, బాటిల్ అన్నీ పెట్టేసి స్కూల్కి స్టార్ట్ అయిపోతాము. ఇంటి దగ్గర నుంచి స్కూల్కి 15 మినిట్స్ పడుతుంది. సో ఇంకా స్టార్ట్ అయిపోతాము. ఆహాన్ని డ్రాప్ చేసి వచ్చాక ఆదిత్యని పడుకోబెట్టేస్తాను. ఇంకా వంకాయ, ఎగ్, టమాటో కర్రీ చూపిస్తాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే సింపుల్గా చేసుకోవచ్చు, అంతే టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మగ్గించుకొని ఈలోపు ఇంకొక స్టవ్ మీద వాటర్ పోసుకొని రాగి జావ కోసం పెట్టుకున్నాను. ఈలోపు మనం టమాటో, ఆనియన్స్ మగ్గిపోయాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని కలుపుకుందాం. ఈలోపు వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి. రాగి పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకుంటాము కదా, ఆ మిక్స్చర్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో కలుపుకోవాలి. ఒకసారి మళ్ళీ కూర తిప్పుకొని పెట్టుకుందాము. ఈలోపు రాగి జావ కూడా చిక్కబడింది. దాంట్లోకి
బెల్లం కూడా వేసుకొని స్టవ్ మీద నుంచి దించేసుకుందాము. హాట్ వాటర్ పెట్టుకున్నానండి తాగటానికి. నాకు వంకాయ టమాటా కర్రీ ఇష్టం కాబట్టి అలా తీసేసుకున్నాను. కారం కూడా వేసేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది, సారీ. ఆయిల్ సపరేట్ అయిపోయాక 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని అందులో వేసేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే నీచు వాసన రాకుండా ఫ్రై అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి కూర స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి. టేస్టింగ్ టైమ్. ఈరోజు 3 కర్రీస్ అండి. పిల్లలకి చేసిన ఎగ్ ఫ్రై, మా హస్బెండ్కి చేసిన వంకాయ ఎగ్ టమాటో ఫ్రై, నేను చేసుకున్న వంకాయ టమాటో. ఎగ్ ఫ్రై మైల్డ్ స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. ఆహాన్ కూడా తింటున్నాడు, చాలా బాగుందమ్మా అంటున్నాడు. ఇంకా మా హస్బెండ్ కోసం చేసిన వంకాయ ఎగ్ టమాటో ఫ్రై. అలా కలుపుకుంటుంటే నా ఆరోమానే చాలా బాగుంది. నోట్లో ముద్ద పెట్టుకోగానే అసలు ఎంత బాగుందో. ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి. ఒక్కసారైనా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంది. ఇంక ఇప్పుడు వంకాయ కర్రీ కలుపుకుంటున్నాను. ఇది నార్మల్గానే కొంచెం ఎగ్లోకి స్పైసీ సరిపోయింది, కానీ ఇలా ప్లెయిన్గా వంకాయ టమాటా తీసుకున్నాను కదా, కొంచెం స్పైసీగా అనిపించింది. టూ స్పైసీగా అనిపించింది, కానీ చాలా టేస్టీ కుదిరాయి. కొంచెం సేపు పిల్లల్ని ఆడిపించి హోంవర్క్ రాపించి వాళ్ళని ఫ్రెష్ చేసేసాను. ఈలోపు ఈవినింగ్ అయిపోయింది. మా హస్బెండ్ కూడా వచ్చేసారు. మేము ఫ్రెష్ అయ్యి తినేసి నైట్ కోన్ పెడుతున్నారండి మా హస్బెండ్. నన్ను చాలా చిన్న పిల్లలాగా చూసుకుంటారు, మా ఫాదర్ లాగా. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక అమ్మాయిగా మనం కోరుకునేది కూడా అదే కదండి, మన ఫాదర్ లాగా చూసుకునే హస్బెండ్ రావాలని. మా హస్బెండ్ అయితే నన్ను అలాగే చూసుకుంటారు. ఇంకా తెచ్చిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ స్టోర్ చేసేసుకుంటున్నాను నైట్. మళ్ళీ మార్నింగ్ వర్క్స్ మార్నింగే ఉంటాయి కదా, ఎప్పుడు మనం తెచ్చుకున్నట్టు సర్దుకుంటే మనకి ఇంట్లో పని అనేది ఏమీ లేకుండా ఉంటుంది. సో ఎప్పుడప్పుడే సర్దేసుకుంటాను. తెచ్చుకున్నవన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాల్సినవి కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. మేము ఉండే ఏరియాలో మండే మార్కెట్ జరుగుతుంది. మేము వీక్కి సరిపడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ అదే మార్కెట్లో తెచ్చేసుకుంటామండి. తెచ్చుకొని అలా స్టోర్ చేసేసుకుంటాము. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ సపరేట్గా ఏ బాస్కెట్కి ఆ బాస్కెట్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. ఫ్లవర్స్ కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి, బాక్స్లో. 2 వీక్స్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఏమీ పేపర్ వేయాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా కవర్లో ఉన్నవి అలాగే ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా లెమన్స్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చారు. అవి మాత్రం లెమన్ జ్యూస్ తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం సేపు ఆహానికి హోంవర్క్ చేయించి అలా టైం స్పెండ్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డైలీ రొటీన్స్ ఇంకా చాలా వ్లాగ్స్ యూస్ఫుల్ ఉన్న కంటెంటే నేను వీడియోస్ తీస్తానండి. హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సబ్స్క్రైబ్.